వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈ రోజు తెలుసుకుందాం. కృత్రిమ అభివృద్ధి సమర్థ వినియోగానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రోడ్ మ్యాప్ సమాజానికి ప్రయోజనకరంగా ఉండేలా ఏఐని వినియోగించుకోవాలి. ఒక్కో దేశంలో ఒక్కో నిబంధనలు నియంత్రణలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకమే. కృత్రిమ మేధతో నెలకొనే పరిణామాలకు వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయాలి. ఏఐ స్వర్ణయుగం ఇది. డేటా ప్రాసెస్ ఖర్చు 97% దిగొచ్చిందని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం అభివృద్ధి సమర్థ వినియోగం కోసం 4 సూత్రాలను అనుసరించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూచించారు. ఆ 4 అంశాలతో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి చోట టెక్నాలజీతో ప్రయోజనం పొందేందుకు జీవితాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. నేను భారత్లోని చెన్నైలో పెరిగాను. అప్పట్లో ప్రతి కొత్త టెక్నాలజీ ఇంటి వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. అందులో రోటరీ ఫోన్ కూడా ఒకటి. దానికోసం మేము 5 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ ఫోన్ మా జీవితాలను మార్చేసింది. అప్పట్లో మా అమ్మకు చేసిన రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి నేను 4 గంటల పాటు ప్రయాణం చేయవలసి వచ్చింది. కొన్నిసార్లు అంత దూరం వెళ్ళినా రిపోర్ట్ సిద్ధంగా లేదు, రేపు రండి అని ఆసుపత్రి వాళ్ళు చెప్పేవారు. అదే ఫోన్ వచ్చాక కేవలం 1 కాల్తో పని అయిపోయింది. ఏడాదిన్నరలో 97% ఖర్చు తగ్గింది. డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు గత 18 నెలల్లో ఏకంగా 97% దిగివచ్చింది. 10 లక్షల టోకెన్ల డేటాను ప్రాసెస్ చేయడానికి అయిన ఖర్చు $4 నుంచి 13 సెంట్ల దిగివచ్చింది. అంటే ఇంతకు ముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చిందన్నమాట. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను అవకాశాలను ఆర్థిక అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంటుంది. విజ్ఞానాన్ని సృజనాత్మకతను ఉత్పాదకతను పెంచుతుంది. 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్న గూగుల్ మ్యాప్స్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి 7 ఉత్పత్తులను మా కృత్రిమ మేధ ఆవిష్కరణల సహాయంతో అభివృద్ధి చేశాం. సైన్స్ ఆవిష్కరణలకు ఏఐ సహాయం. వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫా ఫోల్డ్ను రూపొందించాం. 2021లో దానిపై సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది పరిశోధకులు మలేరియా, కొత్త వ్యాక్సిన్లు, క్యాన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్ను అరగదీసే ఎంజైమ్లను రూపొందించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆల్ఫా ఫోల్డ్ ఆధారంగా ఏర్పాటైన ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్ ఔషధాల రూపకల్పన, చికిత్సలు విజయవంతం చేయడం కోసం మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతిసారి అందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తుంది. ఏఐతో జీవితాలను మెరుగుపరచుకోవడానికి మనకు ఒక తరంలో ఒక్కసారి అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావడానికి మనం చేయగలిగిందంతా చేద్దాం. సమాజానికి ఏఐతో సమకూరుతున్న ప్రయోజనాలెన్నో. కృత్రిమ మేధతో సమాజానికి ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. గూగుల్ ట్రాన్స్లేట్ను ప్రవేశపెట్టిన కొత్తలో కొన్ని భాషలే ఉన్నాయి. ఏఐ వచ్చాక ఈ ప్రయోజనం మరింత పెరిగింది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి గత ఏడాది 50 కోట్ల మందికి పైగా మాట్లాడే 110కి పైగా కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్లేట్కు జోడించాం. 60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. రెండోది, ఏఐ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు $300 బిలియన్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. మూడోది, వర్క్ ఫోర్స్ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం యూరప్లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. నాలుగోది, సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. ఏఐకి తగినట్టుగా దేశీయ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. ఇప్పటికే శక్తి మైక్రోచిప్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇస్రో, ఐఐటి మద్రాస్ మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటిని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నిటిని దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలు కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదాహరణకు 10 ఏళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడు ఎలా ఉన్నాడు? చికిత్స 100% విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ లాంగ్వేజ్ మాడ్యూల్స్కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సిఎస్సి, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్ను, ఏఐ ఆధారిత చిప్స్ను ఇప్పటికే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. సెమీ కండక్టర్స్ రూపకల్పనపై దృష్టి పెట్టాలి. సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మన వాళ్ళు సెమీ కండక్టర్ చిప్ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి.